రామేశ్వరం ఫుల్ టూర్ ఇన్ఫర్మేషన్. శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివలింగం. అబ్దుల్ కలాం గారి ఇల్లు. ధనుష్ కోడి శ్రీరాముడు లంకకు రామసేతు నిర్మించిన ప్రాంతం. పంబన్ బ్రిడ్జ్. బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అమ్మ. ఈరోజు మనమైతే రామేశ్వరం అనేది ఒక గుడి గురించే కాకుండా రామేశ్వరంలో ఏమేమి ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయో ప్రతి ఒక్కటి రామేశ్వరం ఫుల్ టూర్ వీడియో అయితే మనం చేసాము. దీంట్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మీకు ఎక్కడ ఈ వీడియో ల్యాగ్ ఉంటుంది, ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అమ్మ. మీరైతే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లైక్ చేసి వీడియో అయితే ఎండింగ్ వరకు అయితే చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్ అండ్ లైక్ అండ్ షేర్ ఇట్. ఎవరైనా రామేశ్వరం వెళ్తే మన వీడియో వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఈ వీడియో చాలా నీడ్ ఉంటుంది. అంతకన్నా ముందు అయితే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన తెలుగు రాష్ట్రాల నుంచి అయితే రామేశ్వరం వరకు అయితే ట్రైన్ సౌకర్యం అయితే అవైలబుల్గా ఉంది. కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏంటిదంటే పంబన్ బ్రిడ్జ్ అనేది కొంచెం కన్స్ట్రక్షన్లో ఉండడం వల్ల రామేశ్వరం వరకు అయితే ట్రైన్ అనేది డైరెక్ట్గా పోవడం లేదు. దాని ముందున్న స్టేషన్ మండపం వరకు అయితే ట్రైన్స్ అనేది వెళ్తున్నాయి. అక్కడ నుంచి మనమైతే షేర్ ఆటోస్ లేదా బస్సెస్ సౌకర్యం వలన రామేశ్వరం అయితే చేరుకోవచ్చు. ప్రజెంట్ అయితే మనమైతే అరుణాచలంలో ఉన్నాం కదమ్మ. ఈ అరుణాచలం నుంచి మనకైతే రామేశ్వరం పోవడానికి అయితే ట్రైన్ సౌకర్యం కూడా ఉంది. మన ట్రైన్ అనేది క్యాన్సిల్ అయింది. క్యాన్సిల్ అవడం వల్ల మనమైతే అరుణాచలం నుంచి త్రీచికి వెళ్ళి త్రీచి నుంచి మళ్ళీ రామేశ్వరం అయితే వచ్చాము. మనకు ఛార్జెస్ వచ్చేసి అయితే మొత్తం ఒక 500 రూపీస్ వరకు అయితే కంప్లీట్ అయిపోయింది. రామేశ్వరం వచ్చే ముందు అయితే పంబన్ బ్రిడ్జ్ అనేది వస్తుంది. ఈ పంబన్ బ్రిడ్జ్ వీడియో తీద్దాం అనుకుంటే మన బ్యాటరీ అనేది డెడ్ అయిపోయింది కంప్లీట్గా. ఈ పంబన్ బ్రిడ్జ్ వీడియో అయితే నేను రామేశ్వరం నుంచి రిటర్న్ అయ్యే టైంలో అయితే వీడియో తీస్తాను. ప్రతి ఒక్క డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ వీడియో ఎండింగ్లో అయితే పంబన్ బ్రిడ్జ్ గురించి అయితే ఉంటుంది మమ్మ. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనమైతే ఇక రామేశ్వరం చేరుకున్నాక ఫైనల్గా ఏమైందంటే ఒక 2 అవర్స్ అనేది రూమ్ల కోసం తిరిగినాం. ఇక్కడ డిసెంబర్లో ఎండింగ్లో అయితే మంత్ ఎండింగ్లో చాలా అంటే చాలా పబ్లిక్ వస్తారట. ఇక్కడ మనకు రూమ్స్ కూడా అవైలబుల్గా దొరకలేదు. ఇక మేము ప్రతి రూమ్ ఒక 2 అవర్స్ తిరిగినాం. ఛార్జింగ్ అయినా పెట్టుకొని అయినా ఏదైనా క్లిప్స్ అయినా ఇద్దాం అనుకున్నా కూడా అక్కడ వాళ్ళు ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా ఛాయిస్ ఇవ్వట్లేదు. ఒకవేళ మీరు కనుక వచ్చి స్టే చేద్దాం అనుకుంటే ఆన్లైన్లో బుక్ చేసుకోండి. లైక్ వచ్చి రూమ్ తీసుకోవాలంటే చాలా కష్టంగా ఉంది. ఇలాంటి సిచ్యువేషన్ మీరైతే ఫేస్ చేయొద్దని అనుకుంటున్నాను. అందుకోసం అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు మనమైతే అగ్నితీర్థం దగ్గర అయితే ఉన్నాము. ప్రజెంట్ అయితే ఎవరైనా రామేశ్వరంకి ఫస్ట్ వస్తేనైతే మొట్టమొదటి పని చేసేది అయితే అగ్నితీర్థంలో స్నానం చేసి ఈ 22 బావులు అనేది టెంపుల్ దగ్గర అయితే ఉంటాయి. ఈ టెంపుల్లో విశిష్టత అనేది 22 బావుల గురించే. దాని గురించి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే మనమైతే ఇప్పుడు అగ్నితీర్థం దగ్గర ఉన్నాం కదా. ఈ అగ్నితీర్థంలో ఎవరైనా చనిపోయిన వారికి అయితే పిండాలు పెడతారు. ఒకవేళ మీరు కూడా ఎవరికైనా పిండాలు పెట్టాలనుకుంటే పెట్టండి. ఇక్కడ చాలా ఫేమస్ అంట. అలానే మీరు ఇంటికా నుంచి తీసుకొచ్చుకోవడానికి ఏం అవసరం లేదు. ఇక్కడ ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉంది. వీళ్ళైతే ఒక 1000 నుంచి 1500 వరకు అయితే ఛార్జ్ చేస్తున్నారండి. మనం ఇక్కడికి రామేశ్వరం టెంపుల్కి వచ్చే ముందు అయితే ప్రజెంట్ అయితే ఇక్కడ స్నానం చేసి టెంపుల్ దర్శనానికి అయితే పోతారు చాలామంది. ఇక్కడ 10 రోజుల నుంచి అయితే చాలా రష్ ఉంది. అసలు రూములు కూడా దొరకట్లేదు. మనకు కూడా ప్రజెంట్ అయితే రూమ్ ఫెసిలిటీ కూడా ఏం లేదు. నేను వచ్చి ఒక 2 అవర్స్ నుంచి రూమ్ కోసం చాలా తిరిగినా రూమ్ దొరకలేదు. ఇక్కడ లాకర్స్ ఫెసిలిటీ అయితే ఉంది. మనం కూడా స్నానం చేసి లాకర్స్లో మన లగేజ్ అనేది పెట్టుకొని ఇక మనం డ్రెస్సెస్ అనేది ఆడ చేంజ్ చేసుకొని అయితే వెళ్దాం మమ్మ. రామేశ్వరంలో మొత్తం 64 తీర్థాలు అయితే ఉంటాయి మమ్మ. దీంట్లో వీటి అన్నిటిలో ముఖ్యమైనవి ఒక 24 తీర్థాలు అయితే ఉన్నాయి. అవి అన్నిటికన్నా పవిత్రమైన తీర్థం అంటే ఈ అగ్నితీర్థమే. రాములవారు రామనాథ స్వామిని సమర్థించిన తర్వాత ఇక్కడ రాములవారు మన రామనాథ స్వామిని సమర్థించిన తర్వాత పాప పరిహార్థన కోసం ఇక్కడ ఉన్న టెంపుల్లో రామనాథ స్వామిని సమర్థించడం జరిగింది. ఆ లింగంని సమర్థించడం ముందు ఈ అగ్నితీర్థంలో రాములవారు అయితే స్నానం చేశారు. ఆ రాములవారు స్నానం చేయడం వలన ఇక్కడ ఉన్న అగ్నితీర్థం అనేది పవిత్రమైనదిగా మారిపోయింది. ఇక్కడ ఉన్న ప్రజలందరూ చాలామంది ఇక్కడ ఫస్ట్ ఈ అగ్నితీర్థంలో స్నానం చేసి ఆ 22 బావుల్లో స్నానం చేసి అప్పుడు స్వామివారిని అయితే దర్శనం చేసుకుంటారు.
మనమైతే ఒక లాకర్ ఫెసిలిటీ అయితే తీసుకున్నాము. ఈ లాకర్ ఫెసిలిటీలో మన లగేజ్ అనేది ఇలా పెట్టుకుని అయితే వెళ్దాం ఈ ఎల్లుండి బావుల దగ్గరికి. వీళ్ళైతే లాకర్ ఫెసిలిటీకి అయితే ఒక 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు మామ. మనమైతే ఎర్లీ మార్నింగ్ 3 o'clock అయితే వచ్చినాం అమ్మాయిడికి. 3 o'clock వచ్చినాక అయితే నా ఫోన్లో ఛార్జింగ్ లేకుండే, ఛార్జింగ్ లేదు కదా అనేది రూమ్ అన్నా తీసుకుందాం అని ఒక 2 hours వరకు అయితే రూమ్ కోసం తిరిగినామమ్మా. ఏడ రూమ్ దొరుకుతాం ఎంత తిరిగినా కానీ ఏడ రూమ్ దొరకలే. చాలా మందిని అడిగే వారికి ఏమన్నారంటే బ్రో ఇక్కడ అయితే రూమ్ దొరకదు, ఇప్పుడు 10 days నుంచి చాలా రష్ ఉంది, రూమ్ అయితే రావట్లే అని అన్నారు. ఇక సరే రూమ్ దొరకదులే కానీ ఛార్జింగ్ పెట్టి ఉందామన్నా కూడా ఛార్జింగ్ కూడా పెట్టుకోవట్లే, అట్లా ఉన్నది అంత రష్ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవాలన్నా కూడా పెట్టుకొని ఇస్తలేరు, ఫైన్ ఇస్తారు ఆడ వాళ్ళకి ఛార్జింగ్ పెట్టుకుందా అంటే. అట్లా ఉన్నది మామ. ఒకవేళ మీరు కనుక ఇక్కడికి వస్తే ముందే రూమ్ బుక్ చేసుకోండి, స్టే చేద్దాం అనుకోండి. ఫ్యామిలీతో అయితే పక్కా రూమ్ బుక్ చేసుకోండి. లేదు ఫ్రెండ్స్ ఇట్లా ఇద్దరికి ఇట్లా ఎలాంటి వచ్చినా అనుకో, మీరైతే ఇక్కడ లాకర్స్ అనేది ఫెసిలిటీ ఉంది కదా, దానివల్ల అయితే మనకు సెట్ అయిపోతుంది. మనకు లాకర్ ఫెసిలిటీలు ఎట్లా అంటే మనం స్నానం చేసి వచ్చి దాంట్లో డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చు. అక్కడ మనకు ఒక రూమ్ ఇచ్చిళ్ళు, దాంట్లో అయితే మనం స్నానం కూడా చేసుకోవచ్చు. మన ఏమన్నా వాష్రూమ్ ఇట్లా ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి మమ్మాడ. మీరు మొదటిసారి రామేశ్వరంకి వస్తే అగ్నితీర్థంలో స్నానం చేసి ఇక్కడ 22 బావులు అయితే ఉన్నాయి కదా, ఈ 22 బావులు అయితే టికెట్ వచ్చేసి 25 రూపాయలు అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తారు. ఈ టికెట్స్ తీసుకొని ప్రతి బావి దగ్గరికి వెళ్తే శంభుదుని ఆ బావుల ముంచి అయితే నీళ్ళు అయితే పోస్తారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, చాలామంది క్యూలో అయితే వెళ్తున్నారు. మనమైతే టికెట్ తీసుకొని మనం కూడా ఇట్లా లైన్గా వెళ్తే ఇక్కడ టెంపుల్లో వాలంటీర్స్ అయితే వాళ్ళైతే ఆ బావిలోకి వెళ్ళి నీళ్ళు ముంచి అయితే మన మీద అయితే పోస్తారు. అలా 22 బావుల నుంచి అయితే మనం నీళ్ళతో స్నానం చేస్తే, అలా చేస్తేనైతే ఎలాంటి పాపాలైనా తొలగిపోతాయని ఇక్కడ చరిత్ర అయితే చెప్తుంది. ఈ 22 బావుల దగ్గరికి వచ్చే ముందు అయితే మీరు బట్టలు అయితే తీసుకుని రండి, ఎందుకంటే ఈ తడి బట్టలతోనైతే గుడి లోపలికి అయితే ఎంట్రీ అయ్యారు. ఇక్కడ డ్రెస్సెస్ చేంజ్ చేసుకోవడానికి రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, అవి వేసుకొనే మీరు లోపలికి పోవాలి, ఎందుకంటే వాళ్ళైతే అలోనైతే అస్సలు చేయట్లేదు. అలాగే ఇక్కడ ప్రతిరోజు మార్నింగ్ అయితే స్ఫటిక లింగం దర్శనం కూడా ఉదయం 4 గంటల నుంచి 5 గంటల వరకు అయితే ఈ స్ఫటిక లింగం దర్శనం అయితే చేసుకోవచ్చు. స్నానం కూడా చేయకుండా ఈ స్ఫటిక లింగంని దర్శనం చేసుకోవచ్చు. మనం ఇప్పుడైతే ఈ రామేశ్వరం ఉన్న రామనాథ స్వామి గురించి అయితే తెలుసుకుందాము. రామనాథ స్వామి ఆలయం ద్వాదశి జ్యోతిలింగాల 12 జ్యోతిలింగంలో ఒకటి. అంతేకాకుండా శంకరాచార్యులు ప్రతిపాలించిన వంటి ఛాత్రధాంలో కూడా ఒకటి. మిగిలిన 3 పూరి జగన్నాథు, ద్వారకాధీశు, బద్రీనాథు ఆలయాలు, మిగిలిన 11 జ్యోతిలింగాలు ఒకెత్తు అయితే రామనాథ స్వామి ఆలయం చాలా ప్రత్యేకతమైనది. ఇప్పుడు మనమైతే ఈస్ట్ గోపురం దగ్గర అయితే ఉన్నాం మామ. ఇప్పుడు ఈ ఈస్ట్ గోపురం నుంచే దర్శనానికి అయితే వెళ్తారు. చూస్తున్నారు కదా ఎంత క్యూ లైన్ అనేది ఈస్ట్ గోపురం ముందే ఉంటుంది. నార్త్ గోపురం దగ్గర 22 బావులకి అయితే ఇక్కడ ఇక్కడ అయితే 3 దర్శనాలు అయితే ఉన్నాయి. ఒకటి ఫ్రీ దర్శనం ఉంది, ఇంకోటి 100 రూపీస్, ఇంకోటి 200 రూపీస్ దర్శనం ఉంది. మనమైతే ప్రజెంట్ ఫ్రీ దర్శనం లైన్లో ఉన్నాం. పక్కపొంటి 100 రూపీస్ దర్శనం ఉంది చూడండి. ఈ ఆలయం సేవులకు ప్రాముఖ్యంగా ఉంటుందో వైష్ణవులకు కూడా అంతే ప్రాముఖ్యంగా ఉంటుంది మామ. బ్రాహ్మణుడు అయినట్లు వంటి రావణాసురుడిని రాములవారు సంహరించిన తర్వాత తన పాప పరిహాతం కోసం రాములవారు అయితే 3 శివలింగాలను ప్రతిష్ఠించారు మామ. మనం ఇలాగనే లైన్లో వెళ్తుంటే మనకైతే ముందుగా సుబ్రహ్మణ్య వారి స్వామివారు అయితే ఎదురవుతారు. మనం సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శనం చేసుకుని అయితే ఇలానే లైన్లో వెళ్తే ఇంకా ఏమేమి వస్తాయో చూద్దాం. రాముల వారు 3 శివలింగాలను అయితే ప్రతిష్ఠించారు కదా మామ. అందులో 2 శివలింగాలు వచ్చేసి శ్రీలంకలో అయితే ఉన్నాయి. 3వ శివలింగమే ఈ రామనాథ శివలింగము. ఇక్కడ ఉన్న లింగాన్ని అయితే స్వయంగా సీతామాత ఇసుకతో శివలింగాన్ని తయారు చేసింది మామ. అప్పుడు రాములవారు ఏం చేసేయాలంటే రాములవారు ఇక్కడ ఉన్నటువంటి ఆలయంలో అయితే ప్రతిష్ఠించడం జరిగింది. మనం ఇలాగనే లైన్లో వెళ్తుంటే అంటే మనకైతే ఒక పెద్ద నంది కూడా కనబడుతుంది. ఒకసారి మీరు కూడా ఆ నందిని చూడండి. ఇప్పుడు మీరైతే చూస్తున్నారు కదా మామ, ఇప్పుడు ఆ మందిరం లోపలనే స్వామివారు అయితే ఉంటారు.
హర మహాదేవ శంభో శంకర. శివయ్య దర్శనం అయిన వెంటనే అమ్మవారి దర్శనం అయితే ఉంటుంది మామ. ఇక్కడ అమ్మవారిని అయితే పార్వతవర్ధిని అని పిలుస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇళ్ళనే అమ్మవారు అయితే ఉంటారు. అమ్మవారి మందిరం నుంచి మనం దర్శనం చేసుకొని బయటికి వస్తుంటే మనకు లైన్లో ఎగ్జిట్లో వెళ్తుంటే ఇక్కడ మనకు ఒక మనిషికో లడ్డు కూడా ఇస్తారు. అలానే మనం బయటికి వస్తున్నాయి. ఇక్కడైతే ఇలా మందిరం అయితే ఉంటుంది మామ. చూడండి, ఇక్కడ చాలా మంది ఫొటోస్ అయితే దిగుతారు. మనం ఒకవేళ వెస్ట్ గోపురం నుంచి ముందు బయటికి పోవాలనుకుంటే ఇక్కడ వెస్ట్ గోపురం సైడ్ నుంచి వెళ్తా అంటే చాలా అయితే గుడి లోపలనే ఇక్కడ శంఖాలు ఇట్లా అయితే చాలా అమ్ముతున్నారు. ఒకవేళ మీకు కూడా కావాలంటే తీసుకోండి. మనమైతే ఇప్పుడు గోపురం ముందైతే ఉన్నాం కదా. వెస్ట్ గోపురం నుంచి బయటికి వస్తుంటే అయితే గుడి లోపల చాలా కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. ఇంకేమేమో కడుతున్నారు లోపల. ఇప్పుడు మనమైతే అగ్నితీర్థం దగ్గర అయితే ఉన్నాం కదా మామ. ఈ అగ్నితీర్థం నుంచి అయితే మనం బోటింగ్ దగ్గరికి అయితే పోదాం. ఇక్కడ బోటింగ్ అనేది చాలా స్పెషల్ అట, చాలా బాగుంటుందని కూడా చాలామంది అంటున్నారు. ఒకసారి మనం కూడా అడిగి పోయి తెలుసుకుందాము దాని గురించి ఎంత ఉంటుందని. మామ మనమైతే ఇప్పుడు అది బోటింగ్ కాడికి అయితే పోతాను. బోటింగ్ ప్రైస్ ఎంత ఉంటుంది గురించి డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ప్రజెంట్ అయితే మనం బోటింగ్ కాడికి అయితే పోదాం. వాడి పోయినాక అయితే ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. చూస్తున్నారా, అదే వాడికే పోతున్నాను. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా మామ, ఇదే టికెట్ కౌంటర్. ఇక్కడ నుంచే బోట్స్ అనేది మనల్ని అయితే తీసుకొని పోతుంది. అసలు పర్ హెడ్ ఎంత పైసలో ఒకసారి మనం కూడా డీటెయిల్గా తెలుసుకుందాము. టికెట్ రూపీస్ అయితే పర్ హెడ్ అయితే 100 రూపీస్ అని చెప్తున్నారు. ఇక్కడ మనం మనిషికి అయితే ఒకరికి అయితే 100 రూపాయలు అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ మనం టికెట్ తీసుకొని మనమైతే లోపల బోటింగ్ అయినా చేయొచ్చు. అది కనబడుతుంది కదా, అక్కడ దాకా వెళ్తే ఆడ బోట్ అనేది వస్తుంది. ఆడ ఆల్రెడీ ఇప్పుడు బోట్ అనేది స్టార్ట్ అవుతుంది కదా, చూస్తున్నారా. ఒకవేళ మీరు కూడా ఇక్కడికి వస్తే తప్పకుండా బోటింగ్ చేయండి, చాలా బాగుంటుందట. ఈ హోటల్కి వచ్చినాక నాకైతే ఫస్ట్ ఏంటిదంటే నేను తింటున్నా లేదా అనిపించింది నాకు. ఎందుకంటే టేస్ట్ అనేది నాకు బాగుండదు అనిపించింది. కాకపోతే నేను తిన్నాక అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. నాకు రామేశ్వరంలో అయితే ఫుడ్ మ్యాటర్లో అయితే అస్సలు చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఏం టెన్షన్ పెట్టుకోకుండా దీని గురించి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మామ. ఈరోజు మనమైతే అబ్దుల్ కలాంది ఫుల్ హోమ్ టూర్ అయితే చేయబోతున్నాం. ప్రజెంట్ మనం వచ్చేసి అయితే రామేశ్వరంలో అయితే ఉన్నాం కదా. ఇక్కడే మన అబ్దుల్ కలాం వారి ఇల్లు అయితే ఉంది. దీని అయితే మనం ఫుల్ హోమ్ టూర్ లెక్క చేయబోతున్నాం. ప్రతి ఒక్క డీటెయిల్ అయితే ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. టెంపుల్ నుంచి అయితే అబ్దుల్ కలాం గారి ఇంటికి అయితే ఒక 2 కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ అయితే ఉంటుంది మామ. మన చూస్తున్నారు కదా మామ, ఇప్పుడైతే మనమైతే అబ్దుల్ కలాం గారి ఇంటి ముందు అయితే ఉన్నాము. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం హౌస్ ఆఫ్ కలాం అని ఉంది. ఇదే అబ్దుల్ కలాం గారి ఇల్లు. ఒకసారి చూడండి మీరు కూడా ఎంత బాగుందో. ఫైనల్గా అయితే మనమైతే ఇప్పుడు అబ్దుల్ కలాం గారి లోపల ఎలా ఉందో కూడా చూద్దాం అనుకుంటున్నా. ఎగ్జైట్మెంట్తో ఉన్నది. అసలు లోపలికి పోతే ఫోన్లు అనేది అలో లేదు. అక్కడ మనకు రిస్ట్రిక్షన్స్ కూడా ఉంది కదా, ఫోన్ సైజ్ నాట్ అలో కూడా అని వాళ్ళది చెప్తున్నారు. నేను కూడా 2 క్లిప్స్ ఇద్దాం అనుకున్నాం. డైరెక్ట్ ఫోన్ గుంజుకుంటా అలా లోపల. పర్లేదు, ఇక్కడ దానికైతే కష్టం. లోపల అసలు ఏముంది అంటే అబ్దుల్ కలాం గారు ఏమేమి చేస్తారు, ఏమేమి బుక్స్ చదివిలో ప్రతి ఒక్కటి లోపల ఉన్నాయి. మీరు కూడా వచ్చినప్పుడు తప్పకుండా విజిట్ చేయండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే ధనుష్కోడికి అయితే వెళ్దాం అమ్మ. ధనుష్కోడి గురించి అయితే డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఆడ ఏమేమి ఉన్నాయి ప్రతి ఒక్కటి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా ముందు అయితే మన యూట్యూబ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మామ. మనం ప్రజెంట్ అయితే రామేశ్వరం రైల్వే స్టేషన్కి వెళ్ళే దారిలో అయితే సర్కిల్లో ఉన్నామమ్మ. మనం చాలా సేపు నుంచి అయితే వెయిట్ చేస్తున్నాం, కానీ అయితే ఒక్క బస్సు అయితే రావట్లేదు. బస్సు వస్తున్నాయి, కాకపోతే ఫుల్ చాలా అంటే చాలా ఫుల్ ఉన్నాయి. దానికన్నా బెటర్ పక్క ఉంటే కొంచెం ఇక్కడ ట్రావెల్స్ కూడా ఉన్నాయి, చూస్తున్నారు కదా. ఇవి ట్రావెల్స్ కూడా పోతాయి. ఇక్కడ నుంచి వెళ్ళి వీళ్ళైతే ఎంత తీసుకుంటారు అంటే ఒక 50 రూపీస్ ఈచ్ 150 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. దానికన్నా ఇదే బెటర్ అనిపించింది. దీంట్లో పోయినా కూడా వ్యూ అనేది చాలా బాగా కనబడుతుంది కాబట్టి మనమైతే దీనికే ప్రియారిటీ అయితే ఇస్తున్నాం అమ్మ. చూడండి ఒకసారి.
ఇక్కడ చేపలు అనేది చాలా ఫేమస్ అక్కడ ధనుష్కోడిలో. అది ఒక చేప వచ్చేసి 120 రూపీస్ అయితే ఉంటుంది. అది కూడా మన ఇక్కడ ఆంటీ వాళ్ళు అయితే చేపలు అమ్ముతారు. అదే చెప్పింది. ఎంత అండి చేప 120 రూపీస్కి ఒక చేప ఉంటుంది. మీరు కూడా అంత పక్కా విజిట్ చేయండి, మస్తు ఉంటాయి చేపలు అయితే. మంచిగా మాట్లాడుతుంది కానీ తమిళ రాదు కాబట్టి ఏదో మనకు వచ్చిన హిందీలా చెప్పింది 120. ఇప్పుడు నేను అడిగి విధంగా పక్కా తిని తిన్నాక నేను టేస్ట్ ఎట్లుంటుందో తిన్నాకనే చెప్తాను మీకు. 1964లో వచ్చిన తుఫాన్కి అయితే ఇది ఓల్డ్ రైల్వే స్టేషన్ అనేది ఇట్లా అయిపోయింది. ఇదంతా మనం చూస్తున్నాం కదా, ఇది రైల్వే స్టేషన్ పాయింట్. ఇక్కడ చాలా వరకు అయితే ఒక స్కూల్స్ ఇట్లా అన్నీ ఉండేవి, అవన్నీ కొట్టుకొని పోయినాయి తుఫాన్ ఎఫెక్ట్కి. ఇప్పుడు అదే కాకుండా ఇక్కడ చర్చ్ కూడా చాలా ఫేమస్ అంట. ఆ చర్చ్ కూడా ఆ తుఫాన్కి అయితే ఇలా అయిపోయింది. చూడండి ఒకసారి మీరు కూడా. ఒకప్పుడైతే ఇక్కడ మంచి షాపింగ్ ఏరియా అంట, కానీ ఇప్పుడైతే ఇలా అయిపోయింది. ఇప్పుడు మనం చూస్తున్నది అంతా ధనుష్కోడి ఏరియా. ఇక్కడ చాలా ఫిష్ అనేది చాలా ఫేమస్. మనం రిటర్న్లో తప్పకుండా ఇక్కడ లంచ్ చేసే వెళ్దాం. అసలు ఫిష్ కర్రీ ఎలా ఉందో కూడా తెలుసుకుందాం. ఇప్పుడు మనకు కనిపిస్తుంది చూసారా, పెద్ద కనబడుతుంది. ఇది లైట్ హౌస్ అంటారు దీన్ని. ఈ లైట్ హౌస్కి ఎంట్రీ ఉంటుంది అన్నట్టు. ఈ టికెట్ కాస్ట్ వచ్చేసి అయితే 10 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇది ఎక్కినాం అనుకో మనకు శ్రీలంక అనేది కనబడుతుందట. ఒకవేళ మీరు కనుక ఇక్కడికి వస్తేనే తప్పకుండా ఈ లైట్ హౌస్ అనేది విజిట్ చేయండి. కొంతమంది జాలేరు వాళ్ళు అయితే ఇక్కడ చిన్న చిన్న గుడిసెలు వేసుకుని అయితే ఉంటున్నారు. అప్పుడు వచ్చిన సునామీ ఎఫెక్ట్కి ఒక 1800 మంది వరకు అయితే మరణించారట. ఇక్కడ నుంచి ఇంకో 5 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే రామసేతు పాయింట్ అయితే వస్తుంది. ఆ రామసేతు పాయింట్ చేరుకున్నాక ఆడ ఏమేమి ఉన్నాయో ప్రతి ఒక్కరు మనమే చూద్దాం రండి. చుట్టూ సముద్రం, మధ్యలో అయితే మనం మామ. ఒక్కసారి వ్యూ అయితే చూడు మామ, చాలా అంటే చాలా బాగుంది. మనమైతే ఫైనల్గా అయితే రామసేతు దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ రోడ్డుకి లెఫ్ట్ సైడ్లో అయితే బే ఆఫ్ బెంగాల్ ఉంటుంది, రైట్ సైడ్లో వచ్చేసి ఇండియన్ ఓషన్ అయితే ఉంటుంది. ఒకసారి చూడండి. ఇదే అశోక స్తూపం. పైన 4 సింహాలు అయితే మనం చూడవచ్చు. ఇక్కడ ఒకసారి మీరైతే అబ్జర్వ్ చేయండి, మీరు కూడా ఒకసారి చూడండి ఎలా ఉందో. ఈ రామసేతు పాయింట్ దగ్గరనైతే అస్సలు సిగ్నల్ అనేది 0%, అసలు సిగ్నలే ఉండదు. ఇంత కూడా రా సిగ్నల్ అయితే. ఇక్కడ నుంచి శ్రీలంకకి అయితే ఒక 29 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు కనుక ఏమైనా షాపింగ్ చేద్దాం అనుకుంటే ఇక్కడైతే ఇక్కడ శంఖాలు గివే ఉన్నాయి. ఇక్కడ ఇంతకు మించి అయితే ఏం దొరకట్లేదు. తిందాం అనుకుంటే అయితే ఇక్కడ ఫ్రూట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. చూడండి ఒకసారి మీరు, ఇక్కడ ఫ్రూట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఒకసారి వ్యూ పాయింట్ అయితే చూడండి. ఇప్పుడు మనమైతే ఎస్కే హోటల్ తార్మరాజ్ అనే హోటల్కి అయితే వచ్చినాం. ఇక్కడ ఫిష్ ఎలా ఉంటుందో మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఈ హోటల్ వచ్చేసి ధనుష్కోడిలో అయితే ఉండదు. చాలా బాగుంది. మనకి ఇక్కడ 120 రూపీస్కి ఫిష్ కర్రీ అండ్ ఫ్రై పీస్తో మనకైతే వీళ్ళు పెడుతున్నారు. చాలా అంటే చాలా బాగుంది. టేస్ట్ కూడా మస్తు ఉంది. కర్రీస్ అయితే ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంది. ఒకవేళ మీరు కూడా వస్తే తప్పకుండా విజిట్ చేయండి. 120 రూపీస్కి ఇక్కడ భోజనం అయితే పెడుతున్నారు ఫిష్ కర్రీతో. మంచిగా ఉన్నాయి. మనం వెళ్ళే మధ్యలో అయితే కోదండ రామ టెంపుల్ అయితే ఉంది. ఒకవేళ మీకు కనుక ఈ టెంపుల్ గురించి ఏమన్నా తెలిసి ఉంటే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. పంబన్ బ్రిడ్జ్ అయితే ఎలా ఉంటుందో అని మనం రిటర్న్లో అయితే తీద్దాం అనుకున్నాం. అసలు వచ్చేటప్పుడు తీద్దాం అనుకున్నా కానీ మనకు కొంచెం బ్యాటరీ డెడ్ అయ్యే వారికి అయితే పంబన్ బ్రిడ్జ్ తీయలేకపోయినా. ఇప్పుడైతే పంబన్ బ్రిడ్జ్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం రాండి మామ. ప్రజెంట్ అయితే ఇక్కడ నుంచి అయితే ట్రైన్ అనేది పోవట్లేదు ఈ పంబన్ బ్రిడ్జ్ అని.
ఇదైతే మరీ కొన్ని రోజులు అయితే ఓపెన్ కూడా చేస్తారట. ఒకసారి చూడు మామ పంబన్ బ్రిడ్జ్ అందాలైతే. ఫ్రెండ్స్ రన్ అయినాక మళ్ళీ మనం అయితే ఫుల్ వీడియో చేద్దాం. మీలో ఎంతమందికి పంబన్ బ్రిడ్జ్ ఫుల్ వీడియో కావాలన్నా తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.